Hello students, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఆక్సిడేషన్ నంబర్ కాన్సెప్ట్ ఇన్ redox reactions. So what is oxidation number? The charge present on an atom in a compound is known as its oxidation number or oxidation state. For example, NaCl ఉంది. So NaCl ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? Na plus Cl minus. బట్ చార్జెస్ కదా, దిస్ ఇస్ అన్ అయానిక్ కాంపౌండ్. సో Na ప్లస్ Cl మైనస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో Na చార్జ్ ఎంత, ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +1, Clది -1. సో దీస్ ఆర్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ సోడియం అండ్ క్లోరిన్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆక్సిడేషన్ నంబర్ని కనుక్కోవాలి అంటే మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకుని మనం ఆక్సిడేషన్ నంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందులో ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ elements present in their elemental form or native form is 0. సో మనకి ఎలిమెంట్స్ present in their elemental form అంటే హైడ్రోజన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది మనకి H2గా, ఆక్సిజన్ O2గా, ఫ్లోరిన్ F2, ఇవన్నీ ఇలాగే ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట మన నేచర్లో. సో ఎలిమెంటల్ ఫామ్ ఆర్ నేటివ్ ఫామ్ ఇవి ఇలాగే మనకి మనం ప్రిపేర్ చేసినా కూడా ఈ ఫామ్లోనే ఉంటాయి. ఓకేనా? సో మనం వీటి ఆక్సిడేషన్ స్టేట్ ఏమని చెప్తాం, 0. ఓకే, సో ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ దర్ ఎలిమెంటల్ ఫామ్ ఈజ్ 0. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ ఎలిమెంట్ నేటివ్ ఫామ్ ఈజ్ 0. ఓకే, సెకండ్, the oxidation number of group 1 and group 2 elements is always +1 and +2 respectively. So what are group 1 elements? Lithium, sodium, potassium, rubidium, cesium. వీటి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని చెప్పారు, +1. ఫస్ట్ గ్రూప్ ఆక్సిడేషన్ స్టేట్ +1 అండ్ సెకండ్ గ్రూప్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. సో వీటి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +2. సో ఏమనుంది ఇక్కడ, ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఇస్ ఆల్వేస్ +1 అండ్ +2 రెస్పెక్టివ్లీ. ఇవి ఫిక్స్డ్ అనమాట, ఈ రూల్స్ ఫిక్స్డ్. మనకి కొంచెం వేరీ అవుతున్న రూల్స్ కూడా వస్తాయి, అంటే ఆ రూల్స్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇవి మాత్రం ఫిక్స్. ఫస్ట్ 2 రూల్స్ ఏంటి, ఎలిమెంటల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయితే ఆక్సిడేషన్ నంబర్ 0. సెకండ్, గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఉంటే +1, గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఉంటే +2. So third rule, the oxidation state of hydrogen is always +1 except for metal hydrates. So చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆల్వేస్ +1. మనం ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం. HCl హైడ్రోజన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, H+, Cl-. ఓకే, సో ఆల్వేస్ అనేది హెచ్కి ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +1. సో సెకండ్ రూల్ రాయలేదు ఇందాకలా, గ్రూప్ 1కి +1, గ్రూప్ 2 +2. ఓకే, థర్డ్ వన్ హైడ్రోజన్కి కూడా +1. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ మెటల్ హైడ్రైడ్. వాట్ ఈజ్ మెటల్ హైడ్రైడ్? సి దిస్ ఈజ్ ఎ అయానిక్ కాంపౌండ్, H+1 Cl-. ఎప్పుడైనా కూడా హైడ్రోజన్ అనేది +1 స్టేట్లోనే ఉంటుందో అనుకుందాం. సో అప్పుడు హైడ్రైడ్ అయాన్లో మాత్రం ఉండదు అని చెప్తున్నారు. సో హైడ్రైడ్ అయాన్ ఏంటి అంటే NaH. దిస్ ఈజ్ సోడియం హైడ్రైడ్. ఇన్ దిస్ కాంపౌండ్ హైడ్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ -1. The oxidation state of hydrogen is -1. Why? Because sodium ఏమని చెప్పాం, sodium oxidation state ఏంటి, sodium belongs to first group. So always first group elements possess +1 charge, oxidation state. అప్పుడు చూడండి, సోడియం హైడ్రోజన్, ఇక్కడ సోడియంకి ఏంటి +1, సో హైడ్రోజన్ ఏంటి -1 అయింది. ఓకేనా? సో హైడ్రేట్స్లో ఎప్పుడు కూడా హైడ్రోజన్ తాలూకు ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, -1. ఓకే, సో హైడ్రోజన్ ఆల్వేస్ +1 ఎక్సెప్ట్ ఫర్ హైడ్రైడ్ అయాన్ అయితే -1. ఓకే, సో థర్డ్ రూల్ అయింది. నెక్స్ట్, what is fourth rule? The oxidation state of
halogens is generally -1 except for interhalogen compounds. Halogens ఏంటి మనకి halogen group ఏంటి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. సో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్కలీ మెటల్స్ ఆర్ ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తాలూకా ఛార్జ్ ఎప్పుడు కూడా +1 +2 ఉంటుంది, మారదు. బట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ షోస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్, అంటే వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ మారుతూ ఉంటాయి. సో హాలోజన్స్ బిలాంగ్స్ టు పీ బ్లాక్. ఈ పీ బ్లాక్లో క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆక్సిడేషన్ స్టేట్స్ వేరీ అవుతూ ఉంటాయి. క్లోరిన్కి అయితే +1 to +7 వరకు ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద కాంపౌండ్స్. సో ఫ్లోరిన్కి ఎప్పుడు కూడా -1, ఫ్లోరిన్కి ఎప్పుడు కూడా -1. మిగిలిన వాటికి అన్నిటికీ డిపెండింగ్ ఆన్ ద కాంపౌండ్స్ వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ మారుతూ ఉంటాయి. కానీ ఫ్లోరిన్కి మాత్రం ఎప్పుడు కూడా మారదు. హాలోజన్స్కి జనరల్గా -1 ఆక్సిడేషన్ స్టేట్, ఫ్లోరిన్కి అయితే ఎప్పుడు -1 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, ఆల్వేస్. బట్ క్లోరిన్కి వాటి అయోడిన్కి బ్రోమిన్కి మారుతూ ఉండొచ్చు. ఓకే, ఇన్ జనరల్ మనం -1 తీసుకుంటాం. ఎప్పుడు ఈ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మారుతాయంటే ఫర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, అంటే ఈ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ వాటితోనే కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇంటర్ హాలోజన్స్ అంటే ఏంటి, హాలోజన్స్తోనే కాంపౌండ్స్ ఫామ్ చేస్తే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. సో ఆ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో మనకి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ in interhalogen compounds. Okay, clear. Fourth point. Next, fifth point. So what is fifth point? The oxidation number of oxygen is always -2 except for peroxide and superoxides, oxyfluorides. ఈ oxyfluorides పక్కన పెట్టండి. Importantly peroxide and superoxides. సో ఏంటి ఆక్సిజన్ వ్యాలెన్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు కూడా -2 ఎక్సెప్ట్ ఫర్ పెరాక్సైడ్, సూపరాక్సైడ్. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ తెలుసు కదా మనకి. ఎగ్జాంపుల్ ఫర్ పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. బాండ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందట, ఆక్సిజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ పెరాక్సీ బాండ్. ఇప్పుడు చూడండి, ఈ బాండ్ అంటే 2 చార్జెస్ 2 ఎలక్ట్రాన్స్ అంతే కదా. సో చార్జెస్ ఏంటి, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి -1, హైడ్రోజన్ ఆల్వేస్ +1. ఇక్కడ కూడా చూడండి, హైడ్రోజన్ +1, ఆక్సిజన్ -1. సో ఆక్సిజన్కి ఎంత వచ్చింది ఛార్జ్, -1. సో పెరాక్సీ బాండ్లో ఉన్న ఆక్సిజన్కి ఎప్పుడు ఏ ఛార్జ్ ఉంటుంది, -1. వేరే సూపర్ ఆక్సైడ్ -1/2. మనకి పెరాక్సీ బాండ్లో ఆక్సిజన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఆక్సిజన్ O2 2-, సూపర్ ఆక్సైడ్లో O2-. ఓకే, సో సూపర్ ఆక్సైడ్లో ఎలా ఉంటుంది, -1/2, -1/2. సో ఆల్వేస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -2. పెరాక్సైడ్లో అయితే -1, సూపర్ ఆక్సైడ్లో అయితే -1/2. ఇది ఎక్సెప్షన్స్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ అయింది కదా, సిక్స్త్ పాయింట్. ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ions always equals to the positive charges present on that ion. So ఏంటి సిక్స్త్ పాయింట్, ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ions always equals to the positive charges present on that ion. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం ప్లస్ అని ఉంది. సోడియం ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి అంటే Na+ ఆక్సిడేషన్ స్టేట్ ఏమని చెప్తాం, నంబర్ ఆఫ్ చార్జెస్ ప్రెజెంట్ ఆన్ దట్ అయాన్. నంబర్ ఆఫ్ చార్జెస్ ఎంత, ప్లస్ అంటే +1 కదా. సో సోడియంకి ఎంత, +1. క్లోరిన్కి మైనస్ ఉంది, -1. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, -1. ఏది ఉంటే అదే ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది, ఎంత ఛార్జ్ ఉంటే అదే ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో నెక్స్ట్ Mg+2 ప్లస్
ఓకేనా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆక్సిడేషన్ నంబర్ అండ్ వ్యాలెన్సీ అది చాలా ఇంపార్టెంట్, మనకు నెక్స్ట్ వస్తుంది ఆ టాపిక్. సో మనం ఆక్సిడేషన్ నంబర్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఛార్జ్ని మెన్షన్ చేసి తీరాలి. ఛార్జ్ మెన్షన్ చేయకపోతే రాంగ్, దట్ ఈస్ నాట్ ది ఆక్సిడేషన్ నంబర్, రైట్. సో ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద పాజిటివ్ ఛార్జెస్ ప్రెసెంట్ ఆన్ దట్ అయాన్. సో చూడండి 6th పాయింట్ ఏంటి, ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జెస్ present on that ion. Okay, oxidation number of ion is equals to. Next 7th point, the oxidation state of radicals is always equals to the charge present on them. Here radicals ni replace chesnanu, ligands and rasnanu. This is better approach, I think so. ఓకే. సో లైగాండ్స్ అంటే ఏంటంటే మనకి నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో సో ఈ వీటిని లైగాండ్స్ అంటాం అనమాట. సో ఈ లైగాండ్స్కి ఛార్జెస్ ఎంత ఉంటుంది, ఆ ఛార్జ్ ఏదైతే ప్రజెంట్ అయి ఉంటుందో ఆ పర్టిక్యులర్ కాంపౌండ్ మీద, సో అదే మనకి ఛార్జ్ అవుతుంది. సో OH మైనస్ అంటే -1, C2O4 మైనస్, దిస్ ఇస్ ఆక్సలేట్. ఆక్సలేట్ ఎంత ఉంది ఛార్జ్, -2, దిస్ ఇస్ హైడ్రాక్సైడ్. హైడ్రాక్సైడ్ -1. ఓకే. సైనైడ్, సైనైడ్ అయాన్, దిస్ ఈస్ -1. ఓకే. సో మనం ఎలిమెంట్స్కే కాదు, సో ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద పాజిటివ్ చార్జెస్ ప్రెసెంట్ ఆన్ దట్ అయాన్. సో ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటే అదే ఆక్సిడేషన్ నంబర్గా తీసుకుంటాం. ఇక్కడ లైగాండ్స్ పైన కూడా ఏ ఛార్జ్ ఉంటే అదే ఆక్సిడేషన్ నంబర్గా తీసుకుంటాం. సో లాస్ట్ రూల్, the sum of oxidation numbers in a neutral compound is 0. So what does that mean? The sum of oxidation numbers in a neutral compound is 0. Tell me an example for neutral compound. HCl, H2O, CO2, NaOH, NaCl, etc. These are all examples for neutral compound. So what is a neutral compound? Charge undakudadu. They shouldn't have either positive or negative charge. Okay, so ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ న్యూట్రల్ కాంపౌండ్. సో హైడ్రోజన్ క్లోరైడ్ తీసుకోండి. హైడ్రోజన్కి ఆల్వేస్ ఎంత అన్నాం, ఆక్సిడేషన్ స్టేట్ +1. సో +1, క్లోరిన్కి ఎంత -1, +1 -1 0. ఓకేనా. సో H2O తీసుకోండి. H2 +2, ఆక్సిజన్ -2 0. CO2 చూడండి ఇక్కడ ఆక్సిజన్ -2, కార్బన్ +2. ఈ సెట్కి ఆక్సిజన్ ఇక్కడ -2, కార్బన్ +2, +4 -4 0. సో నేను ఫస్ట్ పాయింట్లో చెప్పాను CO2 అనేది ఎగ్జాంపుల్ కాదు అని చెప్పాను. ఎలిమెంటల్ స్టేట్లో ప్రెజెంట్ అయి ఉంటే ఆ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నంబర్ 0 అని తీసుకోమని చెప్పాను. బట్ కార్బన్ కలా CO2 కలా తీసుకోకూడదని చెప్పాను. ఎందుకంటే although the oxidation number of carbon in CO2 is 0, but we shouldn't take as 0 in that first point because elemental state అనే అన్నాను నేను, అక్కడ కాంపౌండ్ అని చెప్పలేదు. ఓకేనా. సో అందుకే మనం 0 అని అక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయాను, తర్వాత వస్తుందని చెప్పాను ఆ పాయింట్. అందుకే సో ఇది మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న పాయింట్. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి, 7th పాయింట్, లైగాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆక్సిడేషన్ నంబర్ చార్జెస్ ప్రజెంట్ ఆన్ దట్ అయాన్. ఓకే. 8th పాయింట్ ఏంటి, న్యూట్రల్ కాంపౌండ్ ఆక్సిడేషన్ నంబర్ ఎప్పుడు కూడా 0. ఓకే, రైట్. ఇవి రూల్స్. నేను ఇన్ షార్ట్గా రాశాను, ప్రతిసారి పేజ్ తిప్పుకోవడం అంటే కష్టం కాబట్టి. నౌ విల్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్. రైట్. రిలేషన్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాక ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. సో ఏంటి వ్యాలెన్సీ అంటే ఏంటి, వాట్ ఈజ్ వ్యాలెన్సీ? కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్? సో వ్యాలెన్సీకి ఎగ్జాంపుల్ చెప్పండి. కార్బన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ NaCl,
సోడియం వ్యాలెన్సీ ఎంత అంటే 1. సోడియం బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ టు 4 గ్రూప్స్ గ్రూప్ నెంబర్ వ్యాలెన్సీ. 5th to 8, 5th to 7 or 8 minus group number valency. ఓకేనా? సో 1 to 4 వాటి గ్రూప్ నెంబర్సే ఆ ఎలిమెంట్స్ తాలూకా వ్యాలెన్సీస్. అండ్ 5th గ్రూప్ నుంచి 8 minus 5. 8 minus 5 5th to 8 గ్రూప్స్కి 8 మైనస్ గ్రూప్ నెంబర్ వ్యాలెన్సీ. సో సోడియంకి వ్యాలెన్సీ ఎంత అని చెప్పాము ఇక్కడ 1. ఈ సోడియంకి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటే NaCl. సో చూడండి ఇక్కడ వ్యాలెన్సీ క్లోరిన్కి ఎంత 1. హాలోజన్స్కి వ్యాలెన్సీ అంతే కదా, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. వ్యాలెన్సీ ఎంత? ఒక బాండ్నే ఫామ్ చేయగలదు 1 జనరల్గా. తర్వాత ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో వేరియబుల్ వ్యాలెన్సీస్ చూపిస్తాయి, అది వేరే విషయం. సో ఇన్ జనరల్ హాలోజన్ వ్యాలెన్సీస్ 1 అనే చెప్తాం. 8 minus 7 కదా, 7th గ్రూప్ 1. రైట్. అయితే క్లోరిన్ వ్యాలెన్సీ మనకు తెలిసిపోయింది 1, సోడియం వ్యాలెన్సీ 1. ఓకే. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ NaCl? సోడియంకి చెప్పాలి, క్లోరిన్కి చెప్పాలి. సోడియం ఆక్సిడేషన్ స్టేట్ +1 వెరస్ క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. ఓకే. అంటే ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఆక్సిడేషన్ నంబర్ అంటే ఏమని చెప్పొచ్చు? ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ వ్యాలెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ వ్యాలెన్సీ. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. సో ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అంటే ఇన్ జనరల్ ఏంటి? అది మెటల్స్. ఆక్సిడేషన్ స్టేట్ పాజిటివ్. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ పాజిటివ్. ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్కి నెగిటివ్. సో ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఐరన్, వీటన్నిటికీ కూడా పాజిటివ్లోనే ఉంటాయి ఆక్సిడేషన్ స్టేట్స్, ఎప్పుడూ నెగిటివ్ ఉండదు. సో అలాగే ఎలక్ట్రో నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది? మైనస్లోనే ఉంటుంది. ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, ఓకే, నైట్రోజన్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోనెగిటివ్. సో ఎలక్ట్రోనెగిటివ్ కాబట్టి వీటి ఆక్సిడేషన్ స్టేట్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లోనే ఉంటుంది. రైట్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ oxidation state. So what is the relation between valency and oxidation state? Oxidation state is equals to plus or minus valency. Okay. So next we'll go for some examples. So calculate the oxidation state of underlined atoms. So NaH2PO4 లో మనకి ఫాస్ఫరస్ తాలూకా ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి, అది క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్న రూల్స్ అన్నీ అప్లై చేయాలన్నమాట ఇప్పుడు. సో ఏం చేయాలో చూద్దాం. అందుకే నేను సైడ్గా రాసాను ఇక్కడ అన్నీ. చూడండి, సోడియం బిలాంగ్స్ టు గ్రూప్ 1 మెటల్, గ్రూప్ 1. సో గ్రూప్ 1కి ఎప్పుడు కూడా ఏంటి ఆక్సిడేషన్ స్టేట్ +1. హైడ్రోజన్కి ఎప్పుడు కూడా +1. ఓకే. సో సోడియం, హైడ్రోజన్ మనకి తెలుసు. చూడండి ఎలా సాల్వ్ చేయాలంటే NaH2PO4. ఓకే. సో ఎలా ఇప్పుడు ఈ ఎలిమెంట్కి నేను ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. సో నాకు తెలుసు సోడియంకి +1, హైడ్రోజన్కి +1, ఆక్సిజన్కి -2. సో ఇది ఒక ఈక్వేషన్ లాగా రాయాలన్నమాట. అంటే సోడియం అంటే సోడియం ప్లస్ 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ phosphorus plus 4 into oxygen is equals to 0 for neutral compound. అదే ఫర్ ఎగ్జాంపుల్ SO4
2 మైనస్ అనుకోండి. ఈ అయాన్లో ఎస్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమంటే సో అప్పుడు ఏమవుతుంది, ఎస్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు -2. ఆ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత పెడతాం. న్యూట్రల్ కాంపౌండ్కి ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం. ఒకవేళ +2 ఉందంటే సో ఎక్స్ ప్లస్ సమ్ 3y ఈజ్ ఈక్వల్స్ టు +2, ఛార్జ్ +2 ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక ఈక్వేషన్ లాగా రాసి సాల్వ్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో NAకి ఎంత, +1, 2 ఇంటూ హైడ్రోజన్ +1 ప్లస్ ఫాస్ఫరస్ తెలీదు ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎంత వచ్చింది, 3 ప్లస్ P ప్లస్ -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. P -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. P ఈజ్ ఈక్వల్స్ టు +5. ఓకే, సో P ఈజ్ ఈక్వల్స్ టు +5. సో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +5. ఓకే, సో సెకండ్ కాంపౌండ్ NaHSO4. ఏం కనుక్కోవాలి, సల్ఫర్ కనుక్కోవాలి. సోడియంకి +1, హైడ్రోజన్కి +1, ఓకే, ఆక్సిజన్ -2. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హైడ్రోజన్కి +1 ఎప్పుడు తీసుకోవాలి, -1 ఎప్పుడు తీసుకోవాలి. సో సల్ఫేట్ అయాన్ మనకి తెలుసు, సల్ఫేట్ అయాన్ ఎలా ఉంటుంది, SO4 2- ఇస్ ద ఫార్ములా ఫర్ సల్ఫేట్ అయాన్. ఓకే, సో సల్ఫేట్ అయాన్ ఫార్ములా SO4 2- కాబట్టి Na ప్లస్ H ప్లస్ 2 ప్లస్లు SO4 2- -2 క్యాన్సిల్ 0. ఓకేనా? న్యూట్రల్ కాంపౌండ్కి ఎప్పుడు కూడా సమ్ ఆల్జీబ్రిక్ సమ్ 0 ఉండాలని చెప్పాం కదా, అన్ని ఛార్జెస్ కలిపితే మనకి 0 రావాలి. ఓకే, సో అందుకే మనకి హెచ్ ఇక్కడ ప్లస్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం, సోడియంకి +1 ప్లస్ హైడ్రోజన్కి +1 ప్లస్ సల్ఫర్ ఎస్ ప్లస్ 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2 ప్లస్ ఎస్ -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు +6. S is equal to +6. Okay, next H4P2O7. H4P2O7 hydrogen 4 into +1 plus 2 into P plus 7 into -2. 2P minus 10 is equals to 0 implies P is equals to +5. Okay, P is equals to +5. Right, next fourth compound K2MnO4. ఏది కనుక్కోవాలి, Mn ది కనుక్కోవాలి. సో పొటాషియం బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్ కాబట్టి +1, ఆక్సిజన్ -2. సో 2 into 1 plus Mn plus 4 into -2 is equals to 0. 2 plus Mn minus 8 is equals to 0. Mn is equals to +6. Okay, Mn is equals to +6. Right. Next NaBH4. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూడండి. NaBH4. సో సోడియం +1, హైడ్రోజన్ +1. ఇలా తీసుకుంటే రాంగ్. ఇక్కడ చూడండి Na plus BH4 minus. This is sodium borohydride. Sodium borohydride. హైడ్రైడ్ అయాన్ ఉంటే హైడ్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని చెప్పాం, -1 ఫర్ హైడ్రైడ్ అయాన్. ఓకే, సో ఇప్పుడు సోడియం బోరోహైడ్రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, NaBH4 అంటే సోడియం +1 బోరాన్ క్యాలిక్యులేట్ చేయాలి, హైడ్రోజన్ -1. సో +1 ప్లస్ బోరాన్ ప్లస్ 4 into -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా, హైడ్రైడ్ అయాన్. సో బోరాన్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. B ఈజ్ ఈక్వల్స్ టు +3. ఓకే, B ఈజ్ ఈక్వల్స్ టు +3. నెక్స్ట్ H2S2O7.
సల్ఫర్ది క్యాలిక్యులేట్ చేయాలి. సో హైడ్రోజన్కి +1, ఆక్సిజన్కి -2. 2 into 1 plus 7 into -2 plus 2s is equals to 0. 7 2 is 14 -2 -12 plus 2s is equals to 0. 2s is equals to 12. S is equals to +6. Okay. So next CaO2. Calcium belongs to second group. సెకండ్ గ్రూప్ అయితే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +2. సో +2 + 2 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్చువల్గా మనం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవ్వాలి -2 రావాలి. సో అది కరెక్టో కదా చూద్దాం. సో ఇదేంటి +2 + 2 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసాం కదా. 2x ఈజ్ ఈక్వల్స్ టు -2, x is equals to -1. సో ఇక్కడ ఆక్సిజన్ తాలూకు ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి -1. ఓకే, నాట్ -2. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ KAl SO4 twice 12H2O. ఓకే, సో ఇక్కడ ఇది చాలా పెద్ద కాంపౌండ్. ఓకే, ఫస్ట్ ఇలా ఏమైనా ఇస్తే ఈ 12H2O 7H2O 6H2O ఇవి ముందు సాల్వ్ చేసేద్దాం, మనకి ఈజీ అవుతుంది. అప్పుడు ఇది ఒకటే మిగులుతుంది. సో 12H2Oని ఎలా సాల్వ్ చేయాలి? హైడ్రోజన్కి ఎప్పుడు కూడా 1, 2 into 1 ప్లస్ ఆక్సిజన్కి ఎప్పుడు కూడా 2 -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఓకేనా? సో +2 -2 0 కాబట్టి 12 into 0 0. సో మనం ఆల్రెడీ చెప్పాం, ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ న్యూట్రల్ కాంపౌండ్, ది సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ న్యూట్రల్ కాంపౌండ్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, సో 12 into 0 0 అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దేన్ని క్యాల్కులేట్ చేయాలి? పొటాషియం బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్ +1, అల్యూమినియం బిలాంగ్స్ టు థర్డ్ గ్రూప్ మెటల్ +3, సల్ఫర్ తెలీదు, ఆక్సిజన్ -2. చూద్దాం, +1 + 3 plus 2s plus 2 into 4 8 into -2. ఓకేనా? 8 into -2. 4 plus 2s minus 16 is equals to 0. 2s is equals to +14. s is equals to +7. Okay, s is equals to oxygen minus -1. ఓకే, సో ఇలాగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాము. సో ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ I ఇన్ KI3 ఎలా సాల్వ్ చేయాలి? Kకి ఎప్పుడు కూడా ఏమని చెప్పాం? +1. రైట్, Iకి సాల్వ్ చేయాలి అంటే 1 + 3 into I ఈజ్ ఈక్వల్స్ టు 0. I ఈజ్ ఈక్వల్స్ టు -1/3. ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్లో ఉండదు కాబట్టి ఇది రాంగ్. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది కాంపౌండ్ అంటే K + I బాండ్ I మైనస్ ఈ బాండ్ ఏంటి అంటే దిస్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే ఈ I దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ Iకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో దిస్ బాండ్ ఇస్ కాల్డ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో అప్పుడు ఈ రెండు Iలు 0. ఓకే, Iకి మధ్య బాండ్ ఉంది. సో ఈ రెండు Iలు 0 కాబట్టి ఇది -1. ఇప్పుడు చూడండి, K అంటే +1 plus I is equals to 0. I is equals to -1. ఓకే, సో అలా సాల్వ్ చేయాలి. ఈ ఐలు రెండు కూడా మనకి ఎలిమెంటరీ స్టేట్లో ఉన్నట్టు 0 అనమాట. ఐతోనే బాండ్ ఫామ్ చేసి ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ H2SO6 కాంపౌండ్ స్ట్రక్చర్ రాస్తున్నాను. S రైట్, డబల్ బాండ్ O OH డబల్ బాండ్ O OH డబల్ బాండ్. ఇక్కడ చూడండి, ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి?
ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ -2 కాబట్టి ఇక్కడ +2. చూడండి, ఒక బాండ్ అంటే ఒకటి ప్లస్ ఛార్జ్ ఒకటి మైనస్ ఛార్జ్, రెండు బాండ్లు అంటే రెండు ప్లస్ ఛార్జీలు రెండు మైనస్ ఛార్జీలు. రెండు బాండ్లు ఉన్నాయి, ఆక్సిజన్ -2 కాబట్టి సల్ఫర్ +2. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ -2 సల్ఫర్ +2. ఇక్కడ చూడండి OH మైనస్ అయాన్కి ఎంత వస్తుందని చెప్పాను, హైడ్రాక్సైడ్ అయాన్కి 1, ఇక్కడ +1 -1. ఓకేనా. సో సల్ఫర్ మీద టోటల్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, +5. టోటల్ ఛార్జెస్ ఆన్ సల్ఫర్ +5. ఇక్కడ డీటెయిల్గా చెప్పాలి అంటే స్ట్రక్చర్ రాసినాను చూడండి. ఓకే, డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ OH OH. ఆక్సిజన్కి -2, OH అయాన్కి -1. ఓకేనా. సో ఇక్కడ ఆక్సిజన్కి -2 +2 -2 +2 -1 +1. ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +5. రైట్. ఈ సల్ఫర్కి బాండ్ ఉంటే అది 0. అంటే ఈ సల్ఫర్ నుంచి కంట్రిబ్యూషన్ 0, ఈ సల్ఫర్ నుంచి కంట్రిబ్యూషన్ 0, because there is no polarity existing between the two identical atoms. ఓకే. సో అలాగే ఎస్కి మధ్య బాండ్ ఉంటే ఆక్సిడేషన్ స్టేట్ 0 0, ఈఎస్కి మధ్య 0. సో ఈఎస్ కంట్రిబ్యూషన్ ఈఎస్కి ఉండదు, ఈఎస్ కంట్రిబ్యూషన్ ఈఎస్కి ఉండదు, సో 0. సో ఇక్కడ ఉన్న ఛార్జెస్ మాత్రం క్యాలిక్యులేట్ చేద్దాం. -2 +2 -1 +1 -2 +2. సో ఈ ఎస్ ఛార్జ్ ఎంత, 5. ఓకేనా. ఛార్జ్ ఎంత, +5. సో సల్ఫర్ ఛార్జ్ ఎంత, +5. ఓకే. నెక్స్ట్, సో ఇండివిజువల్గా అడిగితే ఇలా స్ట్రక్చర్ రాసి మనం 0 5 అని చెప్పాలి, ఎందుకంటే రెండింటికి 0 ఉంటుంది, రెండింటికి +5 ఉంది. అండ్ థర్డ్ వన్ Fe3O4. సో Fe3O4 అనేది FeO Fe2O3గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం ఇండివిజువల్గా ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. Feకి మనకు తెలీదు, x -2 = 0, x +2. ఇక్కడ x అంటే Fe. ఓకేనా. సో ఇక్కడ చూడండి 2Fe -+3 × -2 = 0, 2Fe -6 = 0, Fe +3. సో Fe3O4లో ఐరన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తుంది, +2 అండ్ +3. ఓకే. లాస్ట్ వన్ CH3COOH, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. చూడండి, స్ట్రక్చర్ రాస్తున్నాను.